నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మీరు ఎన్నోసార్లు చాలామంది అంటే యూత్ని టార్గెట్ చేసి వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎర్న్ చేసుకోవచ్చు అన్న మార్గాలు చూపించడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాపర్ గైడెన్స్ అంటే చాలా వరకు కూడా డిఫరెంట్ కాలేజెస్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి ప్లేస్మెంట్స్లో రాకపోగా అండ్ డిఫరెంట్ జాబ్స్కి ట్రై చేసినా కూడా జాబ్ అనేది మనము చాలా తక్కువ మంది ప్లేస్ అవ్వడమే మనం చూస్తూ ఉన్నాం. అండ్ వాళ్ళందరూ కూడా సపరేట్గా ఒక కోర్స్ నేర్చుకొని అందులో హైలైట్ అయ్యి దానికి సంబంధించిన ఐటీ జాబ్స్ తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక ప్రాపర్గా ఒక గైడెన్స్ విధంగా వాళ్ళకి అట్మాస్ఫియర్ కావచ్చు అన్నీ సెట్ అయ్యేలాగా ఎందులోనన్నా మనం సజెస్ట్ చేయొచ్చు అంటారు ప్రాపర్ ఇన్స్టిట్యూట్లో? ఇది చాలా 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 ఎక్స్ట్రీమ్లీ కన్సర్నింగ్ విషయం. యాజ్ అ పేరెంట్గా నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఆ దిగులుంది, నాకు ఆ టెన్షన్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇవాళ రేపు పిల్లల గురించి. ఎందుకంటే ఆ విషయానికి వస్తే మోర్ దెన్ 50% నేను కాస్త రిలాక్స్గా ఉన్నాను అని చెప్పి కూడా నేను చెప్తాను. ఎందుకంటే అఫ్కోర్స్ ఒకటేమో తెలియని భయం ఉంటుంది పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందనేసి. అండ్ నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే ఇంత ఛాలెంజింగ్ ప్రపంచంలో కూడా ఇప్పుడు మనం యూఎస్ గురించి మాట్లాడుకుంటే రిసెషన్లో అఫీషియల్గా కంట్రీ వెళ్ళకుండా అంటే ఎలాంటి ఎకనామిక్ బాధలు పడకుండానే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయకుండానే దాదాపు గత సంవత్సరం 2023లో 2 లక్షలకు పైగా ఐటీ ఎంప్లాయీస్ని అసలు వెళ్ళిపోండి, మీరు కంపెనీ నుంచే కాదు వీలైతే మీరు దేశం కూడా వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ 5 years వరకు మీకు పొటెన్షియల్ లేదు అన్నట్టుగా చెప్పారు. ఎన్నో కలలు ఎన్నో కష్టాలు పడుతూ అంత దూరం వెళ్ళారు. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కలలు నెరవేరుతాయి కదా అని చెప్పే ఉద్దేశంతో. అందులో అఫ్కోర్స్ యాజ్ అ పేరెంట్గా నేను ఆలోచిస్తా. కానీ నాకు ఒకటే విషయం అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ కానివ్వండి, యావత్ భారతదేశం కానివ్వండి, ఆర్ ఈవెన్ ద వరల్డ్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇంతవరకు వచ్చింది, మన కంట్రీ ఇంత స్ట్రాంగ్ అయింది అంటే కూడా అది జస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల. అంటే దానికి అర్థం ఏంటి, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఐటీ ఫీల్డ్లో చాలా ఫ్యూచర్ ఉన్నట్టు. ట్రూ. కష్టాలు ప్రతి చోట్ల ఉంటాయండి, సంసారంలో ఉంటుంది, ఆఫీస్లో ఉంటుంది, బిజినెస్లో ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చిన డౌన్ టర్న్ కాస్త మళ్ళీ ఒక వీ షేప్ టర్న్ అనేది ఫాస్ట్గా తీసుకుంటుంది. అండ్ ఈసారి ఇంకా ఎక్కువ స్పీడ్తో ఈ మొత్తం సెక్టర్ అంతా గ్రో అవ్వబోతుంది అన్న నా ఫైనాన్షియల్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ని నేను ఏదైతే ఎడ్యుకేషన్లో నేను చూశానో, నా స్టడీస్లో, నా రీసెర్చ్లో, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పారు. అండ్ నాతో పాటు ఈ మాటని ఏకీభవిస్తారు మన ఎన్విడియా చైర్మన్ గారు కూడా. ఎందుకంటే వాళ్ళ కంపెనీ మీకు తెలుసా, ఇంత రిసెషన్ నడుస్తున్న కాలంలో ఇంతమందిని తీసేస్తున్న సిచ్యువేషన్లో వాళ్ళ కంపెనీ ఒక నెలలో 22 లక్షల కోట్లు సంపాదించి ఒక నెలలో 22 లక్షల కోట్లు. అది దేనివల్ల సాధ్యమైంది? ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాకుండా జనరేటివ్ ఏఐ అంటే చాట్ జీపీటీ గురించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ నాకు నిజంగా చెప్పాలి అంటే ఇట్ వాజ్ లైక్ బౌన్సింగ్ ఓవర్ మై హెడ్ అనమాట. ఎందుకంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం కాదు, ఐఎమ్ అ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పర్సన్. సో బ్యాంకింగ్ ఏంటి, లోన్స్ ఏంటి, అవన్నీ మన సబ్జెక్ట్. కానీ ఈ సబ్జెక్ట్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇందులో ఎంత పొటెన్షియల్ ఉంది, ఇందులో ప్రతి పేరెంట్ చూస్తున్న వాళ్ళు, ప్రతి తల్లి తండ్రి ఏం చేయాలి, అండ్ ప్రతి యంగ్స్టర్ యూత్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఈవెన్ మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఆల్రెడీ కొంచెం బ్యాడ్ టైం చూస్తున్నారా లేకపోతే మంచి గ్రోత్ అనేది చూస్తున్నారా ఫీల్డ్లో ఏం చేయాలి అంటే నేను ఒక మంచి కైండ్ ఆఫ్ నా రీసెర్చ్లో ఒక ఫైండ్ అవుట్ చేశాను. అదేంటంటే బ్రెయినో విజన్ గురించి నేను ఎందుకు మాట్లాడదలుచుకున్నానంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నా ఇద్దరు పిల్లల్లో మా చిన్నోడు హీఈస్ వర్కింగ్ ఇన్ ఏఐ, ఐ మీన్ నాట్ వర్కింగ్, హీఈస్ స్టడీయింగ్ ఇన్ ఏఐ అనమాట. ఏఐ, ఎంఎల్ అండ్ డేటా సైన్స్లో ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఎందుకురా ఇది ఇంత చేస్తున్నావో, దీంట్లో ఏం ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి అడిగితే రాబోయే నెక్స్ట్ 10 yearsలో 1 కోటి మందికి పైగా డేటా సైంటిస్టులు కాబోతున్నారు అండ్ దీనికి ఇంత ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి అంత చెప్పంగానే ఐ వాజ్ లైక్ జాప్డ్, కంప్లీట్లీ నేను జాప్డ్ అయిపోయా. సార్, బేసిక్గా లైక్ నార్మల్ కోర్సెస్కి ఏఐ కోర్స్ చేసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంట? నార్మల్ కోర్సెస్ అంటే చాలా మటుకు అవుట్డేటెడ్ కోర్సెస్ ఉంటాయండి. ఇప్పుడు లేటెస్ట్గా నడిచేది చాలా ఉన్నాయి. లైక్ యూ హ్యావ్ పైథాన్ అనేది ఉంది, డెవాప్స్ ఉన్నాయి, అండ్ జనరేటివ్ ఏఐ కోసము మీరు అప్డేట్ అవ్వాలి. అంటే
ప్రతి నెల మనం చూస్తాం, లైక్ మన హైదరాబాద్లో అమీర్పేటలో చూస్తే ప్రతి నెలకి కొత్త కొత్త కోర్సెస్, కొత్త కొత్త బోర్డ్స్ అండ్ కొత్త కొత్త బ్యానర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎవరు ఏం చేయలేరండి, ఎందుకంటే ఈ ప్రపంచము చాలా తొందరగా మారుతూ ఉంటుంది అనమాట. ఈ ఒక సంవత్సరంలో ChatGPT వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఇంకోటి వస్తుంది. బట్ యూ హ్యావ్ టు కీప్ అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్. ఇంకా నిజంగా నేను చెప్పాలి అంటే అలా అప్డేట్ చేసుకుంటూ పోతే మీరే చాలా ఫాస్ట్గా లైఫ్లో మానిటరీ విధంగా చూసుకుంటే, నాలెడ్జ్ విధంగా చూసుకుంటే, కెరియర్ గ్రోత్ విధంగా చూసుకుంటే అండ్ హ్యాపీనెస్ విధంగా చూసుకుంటే మీరే తొందరగా సక్సెస్ఫుల్ అవుతారు. సో అప్డేట్ అవ్వడంలో తప్పులేదు, ఒప్పుకుంటారు కదా. సో నేనేం చెప్తానంటే బ్రెయిన్ ఆఫ్ విజన్లో నేను ఎందుకు ఈ మాట స్టార్ట్ చేశానంటే, ఇందులో నేను చూసిన ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ వీళ్ళ సినారియో ఏంటంటే, కొన్ని వందలాది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, కానీ ఆ ఇన్స్టిట్యూట్స్లో కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే అదొక ప్రొఫెషనలైజ్డ్ టచ్ కాకుండా అట్ ద సేమ్ టైం ఒక అన్నయ్యలాగా, ఒక బ్రదర్, ఒక వెల్ విషర్ లాగా, ఒక టీచరే కాదు, గురువులు అయితే అన్ని చోట్ల ఉంటారండి. కానీ అందరూ గురువులు అంతా బాగాలేరు, వీళ్ళే బాగున్నారని నేను చెప్పట్లా. నేనేమంటున్నానంటే ఒక ఫ్రెండ్ దొరకాలండి. అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక అన్న, ఒక ఫ్రెండ్ లాంటి వాడు దొరికితే ఏమవుతుందంటే ఆ మనసులోని భయం ఉంటుంది చూడండి, ఆ తెలియని భయం ఒక స్టూడెంట్కి ఎస్పెషల్లీ వాళ్ళకి అది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తి కాన్ఫిడెన్స్తో ఆ ఫినిషింగ్ స్కూల్ కానివ్వండి, ఆ హోలిస్టిక్ లెర్నింగ్ కానివ్వండి, వాళ్ళ దగ్గర రికగ్నిషన్స్ ఉన్నాయి AICTE నుంచి, అండ్ వాళ్ళ దగ్గర ఒక మంచి కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, స్టూడియస్ ఎన్వైరన్మెంట్ అంటారు దాన్ని. స్టూడియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైబ్రరీకి వెళ్తారు, మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళండి లేదా బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళండి. అక్కడికి వెళ్తే అక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. చదువు లేని వాడు కూడా ఆర్ చదవద్దు అనుకున్న వాడు కూడా అక్కడికి వెళ్ళాడు అనుకోండి, ఖచ్చితంగా ఒక పేజ్ అయినా చదివేసి బయటకు వస్తాడు. అంటే ఇట్ ఇన్స్పైర్స్ అనమాట, మోటివేట్స్. సో అలాంటి మోటివేషన్ ఉన్న బ్రెయిన్ విజన్లో నేను రిజల్ట్స్ అనేది చాలా బాగా చూసాను. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది? ప్లేస్మెంట్ అసిస్టెన్స్ బ్రెయిన్ విజన్లో ఒక ఎక్స్క్లూజివ్ అండ్ కీ పార్ట్ ప్లే చేస్తుంది. నాకు నచ్చిన విషయంలో నా కొడుకుతో కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి, ఎందుకంటే అతను సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కాబోతున్నాడు. నేను ఆల్రెడీ రీసెర్చ్లో ఆ ఎక్స్పర్టైజేషన్ సాధించాను కాబట్టి వాడికి ఆ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత మా ఒపీనియన్ ఇద్దరిది కూడా మ్యాచ్ అయింది ఇక్కడ. సో మ్యాచ్ అవ్వడం వల్ల ఏమైందంటే బ్రెయిన్ విజన్ ఈజ్ ద లాస్ట్ డెస్టినేషన్ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ కన్ఫర్మ్లీ గెట్ టు అ నైస్ జాబ్ అనమాట, ఒక బిగినింగ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వల్ల ఒక క్యాండిడేట్కి కావాల్సిన 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ది యాప్టిట్యూడ్ టెస్ట్ కానివ్వండి, ఒక జనరల్ డిస్కషన్ కానివ్వండి, ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ లాస్ట్ స్టేజ్లో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత బాగా వాళ్ళు అసలు సెటప్ చేసేసి అసలు హెల్ప్ చేస్తున్నారంటే ఇట్ విల్ బికమ్ అ కేక్ వాక్ ఫర్ యూ. మీరు ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీలోకి వెళ్ళేసేసి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన డేట్ అండ్ టైం ఉంటుందో మీరు హ్యాపీగా వెళ్ళి అదొక మంచి కంఫర్టబుల్ విధానంతో మీరు మంచిగా మాట్లాడేసి ఫ్రాంక్గా, ఎందుకంటే యూ నీడ్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడడం పద్ధతి కాదు. సో కాబట్టి ఆ ఎగ్జాక్ట్ విధానంతో యాజ్ అ ప్రొఫెషనల్ IT కోడర్గా మాట్లాడిన తర్వాత మీరు బయటికి వచ్చేసి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. చాలామంది ఏంటంటే భయం వస్తుంటుంది వాళ్ళకు, లైక్ గోర్లు కొరుక్కుంటూ ఉంటారు. ఆ భయం వల్ల ఏంటంటే దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి, దే డోంట్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ టు స్పీక్. ఇక్కడ ఏం చేస్తారంటే నాట్ ఓన్లీ ది కోడర్స్ నాలెడ్జ్ బట్ ఆల్సో దే విల్ గివ్ యూ సాఫ్ట్ స్కిల్స్. ఆ సాఫ్ట్ స్కిల్స్ వల్ల ఏమవుతుంది, యూ విల్ బి ఏబుల్ టు స్పీక్ నైస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, మీరు ఎలా టాలెంటెడ్ ఉన్నారు, మీ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎంత కాంప్లికేటెడ్ కాకుండా మీరు దాన్ని ఒక నార్మల్ సిచ్యువేషన్కి ఎలా మార్చుకుంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ నాకు ఒక సపరేట్గా నచ్చిన విధానం ఏంటంటే బ్రెయిన్ విజన్ ఈజ్ ద వన్ ఓన్లీ డెస్టినేషన్ ఎవ్రీబడి క్యాన్ ట్రస్ట్. స్పెషల్లీ నేను పేరెంట్స్కి చెప్తున్నాను, ఎందుకంటే పిల్లలకి 10 చోట్ల 10 రకాల ఇన్స్టిట్యూట్స్ నచ్చచ్చు, కానీ ఏది బెస్ట్ అంటే ఒక దాన్ని మనము లిస్ట్ అవుట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత దెన్ యూ టేక్ యువర్ డెసిషన్ అని చెప్తాను. ఎందుకంటే నేను ఇంత సీరియస్గా ఆలోచించేవాడిని నా కొడుకు గురించి, నేనే ఈ డెసిషన్ తీసుకున్నానంటే తప్పకుండా మీకు ఆ వాల్యూ ఫర్ మనీ అండ్ వాల్యూ అడిషన్ ఫర్ సర్వీస్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. యూ కెన్ గో హెడ్ అని చెప్తా. గ్రేట్ సార్. చాలా వరకు అంటే చాలామంది పేరెంట్స్ కూడా మీలాగానే ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఒక స్కూల్కి కావచ్చు పంపించేటప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ కావచ్చు అండ్ టీచర్స్ కావచ్చు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఎలా చెప్తారు, అదంతా బాగుంటుందా అన్నది 1కి 10 సార్లు చెక్ చేసి మరీ పంపిస్తూ ఉంటారు. సో అలా క్లియర్గా అలాంటి డౌట్స్ ఎవరికున్నా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.